రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త కండిషన్లో ఉండి చాలా తక్కువ తిరిగిన ఒక మంచి డెష్మష్ బాక్స్ హార్వెస్టర్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. జాన్ డీర్ డెష్మష్ బాక్స్ హార్వెస్టర్ అన్న. చాలా కొత్త కండిషన్లో అయితే ఉంది. బండి చాలా తక్కువ తిరిగింది అండ్ ధర కూడా చాలా తక్కువ అయితే ఓనర్ అయితే చెప్తున్నాడన్న. బండి రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరి బండి ఒక మొత్తం ఫోటోలు వీడియోలు అయితే కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. వీడియో చివరి వరకు చూడనట్ల కాల్స్ అయితే చేస్తున్నారన్న. వీడియో మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుందన్న. దయచేసి చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ సేల్కి ఉన్నట్లయితే, అదే అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి హార్వెస్టర్ అయినా కూడా మనం అమ్మి పెడతామన్నా. జస్ట్ వాట్సాప్లో ఫోటోలు అయితే పంపించండి. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5310 డెష్మష్ బాక్స్ హార్వెస్టర్ అన్న. మంచి బాక్స్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అయితే ఉందన్న. బండికి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు అన్న. బండి అలాంటి కండిషన్లో అయితే ఉంది. ప్రజెంట్ కూడా వెహికల్ ఫీల్డ్ పైనే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ముఖ్యంగా దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే బండి మోడల్ వచ్చేసరికి 2016 మోడల్ హార్వెస్టర్ అన్న. 2016 మోడల్ హార్వెస్టర్లు. అండ్ టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 80% లైఫ్ అయితే ఉంది. ముఖ్యంగా దీనిపైన ఉన్న ట్రాక్టర్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే దీనిపైన జాన్ డీర్ వారి 5310 ట్రాక్టర్ అయితే ఉందన్న. కొత్త కండిషన్లో అయితే ఉందన్న. బండికి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బాక్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రజెంట్ మార్కెట్లో మంచి డిమాండ్ అండ్ హైప్ ఉన్న డెష్మష్ బాక్స్ అయితే బండికి అయితే అందుబాటులో అయితే ఉందన్న. బాక్స్ కూడా ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ఓవరాల్గా నీట్ అండ్ వెల్ కండిషన్లో అయితే ఉందన్న. బండి వచ్చేసరికి సింగిల్ ఓనర్ బండి అయినా ఒక చేతి పైన నడిచింది. మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా అయితే ఉన్నాయన్న. మీకు అన్ని పేపర్లు ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న. ఇక ఈ హార్వెస్టర్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు మన ఛానల్లో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు ప్రతిరోజు ఒక బండి వస్తూనే ఉంటుందన్న. అది కూడా నేరుగా రైతుల నుంచి వస్తుంది కాబట్టి మంచి కండిషన్లో బండి మీకైతే ఖచ్చితంగా దొరుకుతుందన్న. ఎటువంటి డీలర్లు కానీ మీడియేటర్లు కానీ ఉండరు. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ బండికి ధర ఓనరు 6,50,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 6,50,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు మాట్లాడుకున్నట్లయితే ఈ 6,50,000లో కూడా ఖచ్చితంగా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి తుక్కుగూడ ఏరియాలో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్ అన్న. రంగారెడ్డి జిల్లా నుంచి ఈ బండి అయితే మనకైతే అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ఇక ఈ బండి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన దగ్గర ఎటువంటి డీలర్లు కానీ మీడియేటర్లు కానీ ఉంటారన్న. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క హార్వెస్టరు నేరుగా రైతు నుంచి వచ్చినవే ఉంటాయన్న. కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. ఓనర్ నంబర్ వీడియోలో ఎక్కడా ఉండదు. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అదే రేపు ఇంకొక మంచి హార్వెస్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.